బ్రేకింగ్ న్యూస్ మంచు ఫ్యామిలీ వివాదాన్ని కుటుంబ సభ్యులే పరిష్కరించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ పోలీసులకు సూచించింది హైకోర్టు. అప్పటికి వివాదం పరిష్కారం కాకుంటే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపింది. తమ కుటుంబంలోని వివాదాన్ని తామే పరిష్కరించుకుంటామంటూ రాచకొండ సిపికి తెలియజేశారు మంచు విష్ణు. మోహన్ బాబు ఆరోగ్యం మెరుగయ్యాక కూర్చొని మాట్లాడే అవకాశం ఉంది. మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ను రాచకొండ సిపి సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మనోజ్ను బైండ్ ఓవర్ చేయగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని మనోజ్ ₹1,00,000 బాండ్ను అందజేశారు. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మంచు ఫ్యామిలీ చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మంచు ఫ్యామిలీలో గత 4 రోజులుగా వివాదం రోడ్డుపైకి వచ్చి పోలీస్ స్టేషన్ల వరకు కూడా చేరింది. నిన్న రాచకొండ కమిషనర్ మంచు మనోజ్తో పాటు మంచు విష్ణుని కూడా విచారణకు పిలిచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. మంచు మనోజ్ని బైండ్ ఓవర్ చేసి దానికి సంబంధించి ₹1,00,000 బాండ్ను కూడా తీసుకోవడం జరిగింది అతని వద్ద నుంచి. ఈ సంవత్సరం పాటు శాంతికి ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి ఆటంకం కలిగించకుండా చర్యలు ఉండాలి, లేదంటే గొడవలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సిపి హెచ్చరించడం జరిగింది. దీంతో ప్రస్తుతం మంచు ఫ్యామిలీకి సంబంధించి ఆయన మోహన్ బాబు నిన్న లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు విచారించే సందర్భంలో మంచు ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంతర్గత విషయాలు వారే పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా పోలీసులకి హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి హైకోర్టు మిగతా విచారణ ఈ నెల 24న చేస్తామంటూ కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే మంచు ఫ్యామిలీలో ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే తాను షూటింగ్ పనిపై దుబాయ్ వెళ్లడంతోనే ఈ ఘటన జరిగింది, నేను ఇక్కడ ఉండుంటే ఇంత పెద్దగా గొడవ జరిగి ఉండేది కాదని చెప్పేసి కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది. ప్రస్తుతం అయితే మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్నాడు. ఆయన హెల్త్ బులెటిన్కి సంబంధించి మరికొద్ది సేపట్లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడితే ఈరోజు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికైతే మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా ఎవరు కూడా గొడవలు పడొద్దు, ఇంట్లో ఉన్న ప్రైవేట్ బౌన్సర్లు అందరినీ కూడా బయటికి పంపించేయాలని చెప్పేసి పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంట్లో కూడా ఎలాంటి గొడవలు మీరిద్దరి మధ్య కూడా పెట్టుకోవద్దని చెప్పేసి కూడా సిపి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మళ్ళీ గొడవలకు కారణమైతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇద్దరిని హెచ్చరించడం జరిగింది. ఇక మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎందుకంటే ఆయన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ ఇచ్చిన సందర్భంలో ఆయన పోలీసు విచారణకు హాజరు కానవసరం లేదు 24 తారీఖు వరకు అని చెప్పేసి కూడా స్టే విధించడం జరిగింది. అప్పటి వరకు మోహన్ బాబు ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్నాడు ఆసుపత్రిలో అని చెప్పేసి కూడా ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకు చెప్పడంతో ఈ వెసులుబాటు కల్పించడం జరిగింది. మిగతా విచారణ అంతా కూడా 24న హైకోర్టు విచారించే అవకాశం ఉంది. ఆలోపే కుటుంబ సమస్య పరిష్కరించుకుంటే పోలీసుల జోక్యం కూడా అవసరం లేదని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలోని సమస్యని పరిష్కరించుకునే విధంగా మరికొంతమంది కుటుంబ పెద్దల సమక్షంలో ఈ సమస్యని పరిష్కరించుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే రోజు రోజుకి నిన్నటి వరకు కూడా ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ఒక పరిష్కార దిశగా విష్ణు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మోహన్ బాబుకు సంబంధించిన ఆరోగ్యం మెరుగైతే ఖచ్చితంగా ఆయన సమక్షంలోనే విష్ణుకి మనోజ్కి సంబంధించిన గొడవలు ఏవైతున్నాయో వాటన్నిటిని మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశం కనబడుతుంది. ఇక మీడియాపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై కూడా కేసు నమోదైంది. ఆ కేసు పైన కూడా హైకోర్టు స్టే విధించింది. ఎందుకంటే అప్పటి వరకు ఎలాంటి విచారణ కానీ అరెస్ట్ కానీ చేయొద్దని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మోహన్ బాబుని కలిసేందుకు మళ్ళీ హాస్పిటల్కి వస్తాడా, లేదంటే ఈరోజు మనోజ్ షూటింగ్కి వెళ్ళిపోతే తర్వాత మాట్లాడుకుంటారు అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. ఖచ్చితంగానైతే అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఏం జరుగుతుందనే దానికి సంబంధించి పర్యవేక్షించాలి. ఒకవేళ అక్కడ ఏదైనా గొడవలు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఇక అక్కడ ప్రైవేట్ బౌన్సర్లు ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దని చెప్పేసి లోకల్ పాడిషరీ పోలీసులు కూడా స్పష్టంగా మంచు కుటుంబానికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ముగ్గురికి సంబంధించిన బౌన్సర్లు ఉండడం వల్లనే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, అక్కడ వారిని చూసి ఒకరిపై ఒకరు
కర్రలతో కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి వాళ్ళే కారణం కాబట్టి ఫస్ట్ వారిని పంపించేసి అక్కడ పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది, ఎలాంటి గొడవలు జరగకుండా దానికి సంబంధించి. అయితే మోహన్ బాబు పిటిషన్లో తనకి ఇంటి వద్ద పికెట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. కానీ పికెట్ ఏర్పాటు చేయడానికి హైకోర్టు నిరాకరించింది, అది సాధ్యం కాదని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో పోలీసులు ఆల్రెడీ దర్యాప్తు ప్రారంభించారు. మనోజ్కి సంబంధించిన ఫిర్యాదులో కేసు నమోదు చేసి ఇప్పటికే ఆయన ఎవరైతే సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ని ఎత్తుకెళ్లారన్నారో వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వారిద్దరిని కూడా కిరణ్, విజయ్ రెడ్డిని ఇద్దరిని పిలిచి నిన్న విచారించారు. వాళ్ళ న్యాయవాది సమక్షంలోనే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఒకవేళ డీవీఆర్ ఎత్తుకెళ్తే ఖచ్చితంగా ఆ డీవీఆర్ని పోలీసులకి స్వాధీనం చేయాలి. అసలు ఆ రోజు గొడవ ఎందుకు జరిగింది, గొడవ కారణాలన్నీ కూడా ఆ సీసీ ఫుటేజ్లోనే ఉన్నాయి కాబట్టి పోలీసుల దర్యాప్తుకి కీలకంగా ఆ డీవీఆర్ మారనుంది. కాబట్టి డీవీఆర్ ఖచ్చితంగా ఎవరు తీసుకెళ్లారో వారికి తెచ్చివ్వాలని చెప్పేసి కూడా పోలీసులు వారికి చెప్పినట్టు తెలుస్తుంది. ఒకవేళ వారి పాత్ర ఇందులో ఉంటే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కూడా కనబడుతుంది. ఇక మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కూడా తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడంతో కొడుకు కోడలతోని తనకు ప్రాణహాని ఉంది, తాను 10 సంవత్సరాల క్రితం ఇల్లు నిర్మించుకున్నాను, నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎలా వస్తారని చెప్పేసి కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు మీడియా కూడా మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి ఏదైతే ప్రసారాలు కానీ జోక్యం కానీ తగ్గించాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో వైద్య చికిత్స తీసుకుంటున్నాడు. ఆయనకు సంబంధించిన హెల్త్ బులెటిన్ 10:30 తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తే ఈ సమస్య అంతా కూడా కూర్చొని మాట్లాడుకునే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే 5 రోజుల నుంచి కూడా ఈ మొత్తం మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు, ఘర్షణలు, విష్ణు వచ్చిన తర్వాత ఇంకా అది తారాస్థాయికి పెరిగిపోవడం, మీడియాపై దాడి చేయడం మోహన్ బాబు, ఇవన్నీ కూడా పెద్ద రచ్చగా మారాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ సమస్యని పరిష్కరించుకునే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మంచు ఫ్యామిలీ ఇష్యూపై హైకోర్టు సూచనలు చేసింది. అయితే కుటుంబ సభ్యులే పరిష్కరించుకునేందుకు ఛాన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే సిపి అయితే మంచు విష్ణుని అలాగే మనోజ్ని కూడా విచారించడం జరిగింది. అయితే మంచు మనోజ్పై బైండ్ ఓవర్ కూడా చేశారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి. అయితే తమ ఇష్యూని తామే పరిష్కరించుకుంటామంటూ విష్ణు చెప్పడం జరిగింది. తమ తండ్రి కోలుకున్నాక కూర్చొని మాట్లాడుకునే అవకాశం తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్